హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనము క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈజీ ప్రాసెస్లో. దానికోసం అయితే ముందుగా క్యాప్సికమ్ని అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి క్యాప్సికమ్ని అయితే. 2 టమాటాలు, 1 ఉల్లిపాయను అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న బాండి పెట్టేసుకొని దాంట్లో అయితే పల్లీలు వేయించుకోవాలండి. కొన్ని పల్లీలు తీసుకోండి, వేయించేసుకోండి. దీనిలను 1/2 కప్ కంటే కొద్దిగా అండి, తక్కువగానే తీసుకోండి. 1/2 కప్ కంటే పల్లీలని అవైతే దూరగా వేయించేసుకోవాలి. ఇవి వేగాక మిక్సర్ జార్లో అయితే వేసేసుకోండి. దాంట్లోనే మళ్ళీ నువ్వులు కూడా వేసేసుకోవాలండి, సేమ్ క్వాంటిటీలో. ఇవి కూడా కొద్దిగా వేగనివ్వండి. ఇప్పుడు వీటిని కూడా మిక్సర్ జార్లో వేసేసుకొని కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలండి, ఒక 2 రెమ్మలు. కొద్దిగా వాటర్ వేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఒక 2 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా అనాస పువ్వు ఇవి వేసి కొద్దిగా వేగనివ్వండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి దీంట్లోనే. జీలకర్ర కూడా వేగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవైతే దీంట్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేయాలి దీంట్లో. మూత పెట్టేసి టమాటాలు అయితే కొద్దిగా మగ్గనివ్వండి. మూత తీసి చూడండి, ఇప్పుడు మగ్గిపోయాయి కదా. ఒకసారి కలిపేసుకోండి మొత్తము. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, అన్నంలో కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పసుపు అయితే వేసుకోవాలండి, 1 స్పూను. అలాగే సాల్ట్ మీ రుచికి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇదంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోండి. మూత పెట్టేసి ఇది కూడా 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి క్యాప్సికమ్ని. అది కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గనించుకోండి. ఇప్పుడు ముందుగానే పేస్ట్ అయితే పట్టి పెట్టుకున్నాం కదా మనము, అదైతే వేసేసుకోవాలండి క్యాప్సికమ్ మగ్గిన తర్వాత. కొద్దిగా వాటర్ వేసేసి దాంట్లోనే వేసేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేయండి.
ఇప్పుడు దీంట్లోనే కారం వేసుకోవాలండి. త్రీ స్పూన్స్ అయితే కారం వేసాను. అలాగే కొద్దిగా ధనియాల పౌడరు ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోండి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. చిన్న గ్లాస్ వాటరే వేసుకోండి, ఎక్కువ వేయద్దు. మళ్ళీ గ్రేవీ అనేది మళ్ళీ చిక్కగానే ఉండాలండి మనకు. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాలండి. బాగా దీన్ని దగ్గర పడేంత వరకు చిన్న మంట పైన ఉడికించండి. మంట పెద్దగా పెట్టారంటే మాడిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. ఇంకా అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు క్యాప్సికమ్ కంటే ఇలా మసాలా గ్రేవీ చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.